హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ పెసరపప్పుతోటి పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒంటికి బాగా చలవ చేస్తుంది ఈ పప్పుచారు, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పు ఒకసారి ఇలా మనం వేపుకోవాలి. వేపుకొని చేసుకున్నామంటేనంటే పప్పుచారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దూరగా ఇలా వేపుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. ఒక 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కుక్కర్లో చేసుకుంటే ఒక 2 విజిల్స్ మాత్రమే పెట్టండి. కానీ ఈ పప్పును మనం ఇలా డైరెక్ట్గా బౌల్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ పప్పుచారు ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెము పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. తర్వాత పప్పుచారు కోసం ఒక 2 టమాటోలు, 2 ఉల్లిపాయలు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇందులో మనం కారం వేయొద్దు, పచ్చిమిర్చితోటే చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ టమాటోను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పప్పు ఉడికిస్తున్నాం కదా, ఈ పప్పులో వాటర్ ఏమైనా తగ్గితే మళ్ళీ మనం కొంచెం మధ్యలో వాటర్ కూడా వేసుకోవచ్చు. పప్పు అయితే మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిసేపటికి మనకు పప్పు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడకాలన్నమాట పప్పు. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాము. చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదంగా, ఈ చింతపండులోంచి మనం గుజ్జు తీసుకోవాలి. ఇట్లా మనకు సరిపడినంత వాటర్ వేసుకొని ఈ చింతపండు జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇలా చింతపండు జ్యూస్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పప్పును రుబ్బుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఈ పప్పును మంచిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితోటి పప్పు మొత్తం మంచిగా ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా చింతపండు పులుసు పోసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి తగినంతగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసి మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు. సరిపోకపోతే నేను ఇంకొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పుచారు కోసము పోపు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మెంతులు వేసిన తర్వాత ఆవాలు వేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో మనం కారం యాడ్ చేయొద్దు, ఓన్లీ పచ్చిమిర్చితోటే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం ఇలా మగ్గాలన్నమాట. మగ్గినాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలి. ఇవంతా కాస్త మగ్గాలి.
ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా అనేది ఇలా మెత్తబడాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం రుబ్బి పెట్టేసుకున్న పప్పు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ పప్పుచారుని మరిగించుకోవాలి. పప్పుచారు ఇలా మరుగుతూ ఉండగా ఇందులో మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పుచారు బాగా మరగాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి పప్పుచారుని. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు గుమగుమలాడే పెసరపప్పు పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఒంటికి బాగా చలవ చేస్తుంది. ఈ పప్పుచారును తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.